లెంట్ కాలంలో 5వ ఆదివారంలో ప్రవేశించడానికి మీరు చూపిన కృపలను బట్టి మీకు వందనములు. ఆత్మదేవ మా మధ్య వసిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఆత్మస్వరూపిగా మా జీవితాలకు మాదిరికరమైనటువంటి విలువను అందించిన మా ప్రభువు మా రక్షకుడైన యేసును వెంబడించమని ప్రోద్బలం చేస్తున్న ఆత్మ కార్యాన్ని బట్టి, ఆత్మలో ఫలించగలిగే జీవిత విలువను పొందడానికి ప్రేరేపితమైనటువంటి వాక్య భాగాలను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ, ఆ వాక్యంలో మమ్మల్ని మేము సరిచేసుకొని పరిశీలించుకొని పరీక్ష సమయం మా జీవితంలో మేము ఎదుర్కొని నీ కొరకు నిలవబడే, నీ సొత్తుగా, నీ సాక్షిగా జీవించగలిగే స్థితి మాకు అనుగ్రహించమని, నా నోటి మాట మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతములుగా చేసుకొని మీ మధుర స్వరాన్ని వినిపించి మై పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మీకందరికీ ఉదయకాలపు శుభములు, ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో చదవబడినటువంటి దైవలేఖన భాగాలు మనము పరిశీలించగలిగితే, పాత నిబంధన పాఠ్య భాగము నిర్గమాకాండంలో రక్త ప్రోక్షణ అన్నటువంటిది జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఉత్తర పాఠ్య భాగంలో కూడా మనం చూస్తే మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో కాక స్వరక్తముతో ఒక్కసారి ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం అనే మాట మనకు కనపడుతుంది. సో రక్త ప్రోక్షణం, ఈ రక్త ప్రోక్షణం అన్నది ఆవశ్యకం అన్నది మనం చూస్తాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో పాత నిబంధనలో ప్రోక్షింపబడిన రక్తం నూతన నిబంధన జనాంగంగా తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని మన కొరకు అప్పగించి నిబంధన జనాంగంగా మనల్ని మార్చడానికి చిందింపబడినటువంటి రక్తం. ఈ వీటి ప్రాముఖ్యతను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని ఈ దినాన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలిగితే 24వ అధ్యాయము 4 నుండి 8 వచనాల మధ్య భాగంలో అద్భుతమైనటువంటి వివరణ, ఇశ్రాయేలు ప్రజల విడుదల కొరకు 12 గోత్రాల కొరకు 12 బలిపీఠాలు, ఆ స్తంభాల మీద బలి అర్పణ అర్పించడానికి కోడలను వధించడానికి 12 మంది యవనస్తులు. జాగ్రత్తగా వినాలి. మోషే ఇక్కడ యవనస్తులను ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. మోషే ఈ పని కొరకు యవనస్తులను ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ భాగాన్ని నేను అంత స్పెసిఫిక్గా మాట్లాడవలసి వచ్చింది అని అంటే, యవనస్తులు దేవుని చేతిలో బలంగా వాడబడవలసినటువంటి సాధనాలు, బలముగా వాడబడవలసినటువంటి సాధనాలు ఏమైపోతున్నాయి ఈ దినాల్లో? ఇక్కడ చదవబడిన దైవలేఖన భాగంలో మోసే స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. 12 మంది యవనస్తులను ఏర్పాటు చేసి ఆ కోడెను వధించడానికి వారిని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తాం. మనం కూడా క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ సంఘం, we need to create space for the young generation. యవనస్తుల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంఘంలో ఇవ్వవలసిన బాధ్యత సంఘానికి ఉంది. రెండవదిగా క్రొత్త నిబంధన గ్రంథం ఎబ్రీయులకు రాసిన పత్రికలు కూడా మన కొరకు చిందింపబడినటువంటి రక్తం యవన రక్తం. Why is it 33 years, 33 సంవత్సరాల వయసులో ఆయన మన కొరకు తన యవ్వన రక్తాన్ని చిందించాడు.
సో యంగ్స్టర్స్ నీడ్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ గాడ్. యవనస్తులు ఖచ్చితంగా దేవునిలో బలంగా నిలబడినప్పుడే సంఘాలు బలపడతాయి. అది అర్థం చేసుకోక యవనస్తులు ఈ లోకపు ఆశల చేత పట్టి పీడింపబడుతూ ఈడ్పబడుతూ ఈ లోకపు ఆశల్లోనే మా ఆనందం ఉంది అని ఆనందాన్ని వెతుక్కుంటున్నటువంటి యవనస్తులను మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈ దినాన దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, కీపింగ్ యువర్ మీటింగ్ విత్ గాడ్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ యూత్. యవన కాలంలో దేవునితో సంబంధాన్ని పెంచుకోవడం అన్నది చాలా అవసరమైనటువంటి అంశం. తేలిగ్గా కొట్టిపడేసేటువంటి అంశం కాదది, చాలా అవసరమైనటువంటి అంశం. అందుకే కీపింగ్ యువర్ మీటింగ్ విత్ గాడ్ ఇన్ యూత్ వైల్ యువర్ యంగ్స్టర్, యవనస్తునిగా ఉన్నప్పుడు నీ దేవునితోని సంబంధాన్ని ఖచ్చితంగా నువ్వు బలపరచుకోవాలి. చాలా మంది మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఇప్పుడిప్పుడే యవనంలోకి వచ్చినాం బాబు, మేము ఇప్పుడే గుడికి రావాలా, గుడిలో ఉండాలంటే మాతో కాదు బాబు అని అంటారు. మరి నీ దేవుడు, నిన్ను రక్షించినటువంటి నీ దేవుడు యవన కాలంలోనే తండ్రితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. లోకాన్ని వదిలిపెట్టి ఏకాంతముగా వెళ్ళి మన మాదిరి అల్లరి కార్యాలు చేయలే. ఆయన ఏకాంతముగా వెళ్ళి తండ్రితో మొరపెట్టినట్టుగా, ప్రార్థించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. He wants to spend time with God while he is an youngster. ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవునితో సమయాన్ని గడిపాడు కనుకనే మనం ఈ దినాన ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాకుండా తన పరిశుద్ధ రక్తం ద్వారానే మనమందరం విమోచింపబడి ఉన్నాము కనుక ఆయనతో సంబంధాన్ని పెంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళు, అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మీటింగ్ విత్ గాడ్ ఈజ్ అవర్ లైఫ్ ఫౌండేషన్. మన జీవితం యొక్క పునాది ఏంటంటే దేవునితో ముడివేయబడి ఉండటం. తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట, మంచి మాట అంటారు పిల్లల గురించి. ఏమంటారంటే, నాకు నా బిడ్డ పుట్టినప్పటి నుంచి కలిసి వచ్చింది బాబు. నా బిడ్డ అంటే నాకు ఆన. నా కొడుకు పుట్టినప్పటి నుంచి నాకు కలిసి వచ్చింది బాబు. నా కొడుకు అంటే నాకు ప్రాణం. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా భార్య నా ఇంటికి వచ్చినప్పటి నుంచి నా ఇల్లు బాగుంది బాబు, ఆమె అంటే నాకు ప్రాణం. భార్య కూడా అంటది, నేను ఆయన్ను పెళ్లి చేసుకున్న నుంచి నా జీవితం బాగుంది బాబు, నాకు ఆయన అంటే ప్రాణం. పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ, తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ, భార్యకు భర్త మీద ప్రేమ, భర్తకు భార్య మీద ప్రేమ. మరి కుటుంబాన్ని కట్టిన దేవుని మీద ఎప్పుడు మన ప్రేమ? ఈ కుటుంబాన్ని కట్టిన దేవుణ్ణి ప్రేమించేది ఎప్పుడు? వాళ్ళు లేకపోతే మేము లేము, మేము లేకపోతే వాళ్ళు లేమని చెప్పుకోవడంలోనే మన జీవితం సగం వెళ్ళిపోతుంది. కానీ నిజంగా మన కుటుంబాన్ని కట్టి రీతిగా ఆశీర్వదించిన, నిర్మించినటువంటి దేవుణ్ణి మనం ఎప్పుడు ప్రేమించేవారమై ఉన్నాం. అందుకే మీటింగ్ విత్ గాడ్ ఈజ్ అవర్ లైఫ్ ఫౌండేషన్. మన జీవితం యొక్క పునాది ఏంటంటే దేవునితో సంబంధాన్ని కలిగి జీవించడం. While we have a healthy relationship with God, you will have a wealthy life, future. ఆరోగ్యవంతమైన సంబంధం నీ దేవునితో ఉంటే, ఈ మాట చెప్పకూడదు కానీ ఆర్థిక పరమైన ఆశీర్వాదాలను సమృద్ధిగా పొందుకుంటావు. మనకు కావాల్సింది అవే. ఆర్థికంగా మనం బలపడితే చాలు అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ we need to have spiritual growth. నిజంగా ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మన జీవితాల్లో మనకు అవసరమై ఉన్నదన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈరోజు అంశం అదే, హౌ కెన్ డైన్ విత్ ది వైఫ్. దేవునితో ఎవరు సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నారు?
కీర్తనాకారుడు అంటాడు కదా, దుప్పి నీటి వాగులతో కాచిపడుతున్నట్టు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. ఓ విశ్వాసి, నువ్వు దేవుని పట్ల అంత ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి గురించే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మోషే. ఆ రక్తం చిందించబడిన తర్వాత, యవనస్తులు కోడలు వధించిన తర్వాత రక్తాన్ని సగాన్ని తీసుకొని సగం బలిపీఠం మీద పోసి వాళ్ళతో నిబంధన గ్రంథము చదివి చివరి వచనం 7వ వచనం, అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయించు విధేయులమైందుము అనిరి. ఏమన్నారంట వీళ్ళు? విధేయులమనే కాదు, మళ్ళా ముందు తోక ఉంది, యెహోవా చెప్పినవన్నీ చేయించు విధేయులమై ఉంటామని చెప్పారు. అంటే దేవుని మాట తూచా తప్పకుండా పాటిస్తాం. ఆ రోజు ఇశ్రాయేలు ఏం చెప్పి అబద్ధం చేసి దేవుని మోసం చేసినారో, ఈ దినాన్ని మనం కూడా అదే అబద్ధం చెప్పి మోసం చేస్తున్నాం. మేము దేవుని ప్రేమిస్తున్నాం అంటాం, బయటికి పోయినాక గుళ్ళో ఉన్నంత వరకు దేవుని ప్రేమ, బయటికి పోయినాక ఇప్పుడు యవనస్తుల గురించే మాట్లాడుతున్నా కాబట్టి యవనస్తుల గురించే మాట్లాడుతున్నాం. డైలీ హౌ ఆర్ యూ? మీ వాట్సాప్ మొబైల్లో చెక్ చేసుకోండి, ఈ పదాలు ఉన్నాయి కదా. వితౌట్ యూ ఐఎమ్ రియల్లీ ఏమంటారంటే వితౌట్ యూ ఐఎమ్ నథింగ్ బేబీ. నువ్వు లేకపోతే నేను లేను బేబీ. మగోని బేబీనే, ఆడదాన్ని బేబీనే. బేబీ ఆడ నుంచి వచ్చిందో ఈ బేబీ. సారీ టు సే దిస్. నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రేమించురా అనంటే నిండా ముచ్చటలను ప్రేమిస్తావే. అవునా కాదా? ఆలోచన చేయాలి నిజంగా. నేను ఒక్కరి వైపు అంటాను, అందరిని అంటున్నా. అందరూ 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 వాస్తవంగా మాట్లాడాలంటే అందరూ దేవుణ్ణి మోసం చేస్తున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం లేదు, మిమ్మల్ని నమ్మిన దేవుణ్ణి మోసం చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలని అంటే యవనస్తుల గురించి, అంటే యవనస్తులు అబ్బాయిల గురించి అమ్మాయిల గురించి మాట్లాడాలని అంటే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను, మీకు రక్షణ ఇచ్చిన దేవుణ్ణి మీరు మోసం చేస్తున్నారు. అంతకంటే ఏం లేదు. నవమాసాలు మోసి రక్తాన్ని పాలగా మార్చి నీకు ఆహారం ఇచ్చి నిన్ను పెంచితే ఆ పెంచిన పుట్టించుకున్న గర్భాన్ని, పెంచినటువంటి ఆ శరీరాన్ని మోసం చేయడానికి నీకు ఏమాత్రం హక్కు ఉందనే దినాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటారు కదా, నమ్మించి గొంతు కోయడంలో మన యవనస్తులను మించిన వారెవరు లేరు. తల్లిదండ్రులను నమ్మించి గొంతుకు వస్తున్నాం. మమ్మీ కాలేజీకి పోయి వస్తాం, మమ్మీ పోయి ఐస్ క్రీమ్ పార్లర్లో ఉంటాడు. అవునో కాదో మీరే డిసైడ్ చేసుకోవాలి. నమ్మించి మిమ్మల్ని నమ్మి మీ తల్లిదండ్రులు కాలేజీలకు పంపిస్తే మీరేం చేస్తున్నారు? నేను ఈ సంఘం గురించే మాట్లాడడం లేదు. దూరవాణి కేంద్రం ద్వారా మొబైల్లో వింటున్న ప్రతి ఒక్క తల్లిదండ్రితో నేను మాట్లాడుతున్నాను, ప్రతి ఒక్క యవనస్తులతో నేను మాట్లాడుతున్నాను. We should control ourselves. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కోరికలు లేనిది ఎవరికండి? కోరికలు లేనిది ఎవరికి? మీ తల్లిదండ్రులకు మీరు ఉద్యోగస్తులు కావాలని కోరిక, మీ తల్లిదండ్రులు మీరు ప్రయోజకులు కావాలని కోరిక, మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలని కోరిక. అని మనం ఏం చేసుకున్నాం? షుడ్ నో, తెలుసుకోవాలి మనం. అందుకే ఇక్కడ ఆయన స్పష్టంగా యెహోవా చెప్పినవన్నీ చేతుమని దొంగ ప్రమాణాలు చేస్తున్నారు. మనం కూడా డాడీ మమ్మీ నువ్వు చెప్పినట్టే వింటాము, డాడీ మమ్మీ
వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు ఫీజులు కట్టాలంటే ఎంత కష్టపడుతున్నారు, మీ జీవితాన్ని మలచడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళకు చదువు రాకపోయినా నీకు చదువు చెప్పించాలి. నువ్వు విద్యావంతునివి కావాలని, నువ్వు ఒక ప్రయోజకునివి కావాలని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అంటే ఏంటో తెలుసా? మన రక్షణ ఇచ్చిన దేవుని రుణం తీర్చుకోవడం అంటే ఏంటో తెలుసా? వారు చెప్పిన మాట తూచా తప్పకుండా వినడం. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు అంటా ఉన్నారు, యెహోవా చెప్పిన మాట చొప్పున మేము వింటాము. మనం కూడా ఆలోచన చేయాలి సుమా. అందుకే ఈ స్థలాన్ని ఏమంటానంటే ఈ బలిపీఠము ఎక్సెట్రా ఎక్సెట్రా. బలిపీఠం తర్వాత ప్రత్యక్ష గుడారమైంది, ప్రత్యక్ష గుడారమైన తర్వాత మందిరమైంది. మందిరం కాడానికి సొలొమోను రాజు కాడికి పోవాలి. మనం వాడికి ప్రయాణం చేయలేదు. మనం ఈయనే ఉందాం, బలిపీఠం కాడనే ఉన్నాం. ప్రత్యక్ష గుడారం, మందిరం కాడ, బలిపీఠం కాడనే ఉన్నాం. ఈ బలిపీఠము లేదా ప్రత్యక్ష గుడారం అనేటువంటి స్థలానికి ఒక నిర్దిష్టమైనటువంటి స్థలాన్ని వారు ఏర్పాటు చేసుకొని అద్భుతంగా ఆ స్థలంలో అందరూ చేరుకునేవారు. ఆ స్థలానికి ఏం పేరు పెట్టుకున్నారు అంటే ఏ ప్లేస్ ఆఫ్ సీకింగ్. ఏ ప్లేస్ ఆఫ్ సీకింగ్, వెతికే స్థలం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 7వ వచనం. అంతటా మోషే పాలెం వెలుపలికి వెళ్ళి వేసి పేరు పెట్టెను, యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలున్న ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోసే ఏం చేసినాడంట? ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత యెహోవాను వెతికిన ప్రతి వాడు పాలెమునకు వెలుపలున్న ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాలట. యెహోవాను వెతకాలనుకున్నవారు. అందుకే ఆ స్థలానికి ఏ ప్లేస్ ఆఫ్ సీకింగ్. అందుకే బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో మనం చదువుతాం కదా, వెదకుడి, చాలు ఆడి వరకు నేను మాట్లాడుతున్నాను, వెదకుడి దొరకను. వీఆర్ నాట్ సీకింగ్ విత్ అవర్ హోల్ హార్ట్. హృదయాంతరంగాలలో నుంచి సంపూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకటం లేదు. ఎందుకు ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాం? ఈ స్థలాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? ఆదివారం వచ్చి కూడుకొని పనికి కాదు. We need to seek God in the presence of the Lord. ఈ స్థలంలో దేవుణ్ణి వెతకాల. ఎంతమంది వెతుకుతున్నారు దేవుణ్ణి? ఇక్కడ ఎంతమంది దేవుణ్ణి వెతుకుతున్నారు? మనం దేవుని వెతుకుతాం. ఊళ్ళో వచ్చిన వాళ్ళు దేవుని వెతుకుతారు. దేవుణ్ణి వెతకాల. మనం దేవుని వెతుకులాడతాం. మంచి సీర యాడుంది, మంచి నగలు యాడుంటాయి, అవునా కాదా? కొత్త గాజులు ఎవరైనా చేపించినారా? కమ్మలు ఎవరైనా కొత్తలు చేపించినారా? మన సూపంతా దీళ్ళ మీదనే ఉంటుంది. దేవుణ్ణి వెతకడానికి ఎంతమంది వస్తున్నారు? నిజంగా దేవుణ్ణి వెతకడానికి ఎంతమంది వస్తున్నారు గుడికి? దిస్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ సీకింగ్. ఇది దేవుణ్ణి వెతికే స్థలం. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ ప్లేస్. ఇది సాధారణమైనటువంటి స్థలం కాదు. దేవుడు తన ప్రత్యక్షతనిచ్చేటువంటి స్థలం. వి కుడ్ సీక్ హిస్ ప్రెసెన్స్. నిజంగా ఆయన సన్నిధిని మనం వెతకాలి. అందుకే అంటాడు వెదకుడి దొరుకును. వీఆర్ నాట్ సీకింగ్ ప్రాపర్ వే. సరైన రీతిలో దేవుని వెతకటం లేదు. అందుకే మనకు దేవుడు దొరకటం లేదు. రెండవది ఏ ప్లేస్ ఆఫ్ డైరెక్షన్. ఈ స్థలానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ప్లేస్ ఆఫ్ డైరెక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. 11వ వచనం చదవండి. అదే 33:11. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. తర్వాత అతను పాలెంలోనికి తిరిగి వెలుచుండెను. అతని పరిచారకుడును
నూను కుమారుడు యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. డైరెక్షన్స్ ఆ యెహోషువకు చెప్పినాడు, ఎవరైనా నువ్వు ఇంటే ఉండరా, డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్, ఏ ప్లేస్ ఆఫ్ డైరెక్షన్స్. ఈ స్థలం సాధారణమైనటువంటి స్థలం కాదు. నీ జీవితం ఎలా నిర్మించుకోవాలో, నిర్మించబడిన జీవితం ఎలా ప్రభువులోనే ఉండాలో, ప్రయాణించాలో నీకు బోధించేటువంటి స్థలం ఈ స్థలం. ఈ స్థలానికి మనం ఎంత మర్యాద ఇస్తామో మన జీవితానికి దేవుడు అంతే మర్యాద ఇస్తాడు. ఈ స్థలానికి మనకు మర్యాద ఇచ్చే వ్యవహారమే లేదు. సారీ టు సే దిస్, ఏమనుకోమాకండి. ఈ స్థలానికి మనం మర్యాద ఇవ్వనంత కాలం మన జీవితాలు ఆశీర్వదింపబడవు. రాసి పెట్టుకోండి. నీ మందిరావరణంలో చూడబడిన నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. మనం ఏం చేస్తున్నాం? మందిరావరణాన్ని మందిరావరణంగా ఉంచడం లే. మందిరావరణానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లే. దిస్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ డైరెక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ స్థలం నుంచి మన జీవితం ఎంత గొప్పగా కట్టబడుతుంది, ఎంత గొప్పగా మన జీవితం కట్టుకోవాలన్న వాక్యమును చెప్పగలిగినటువంటి స్థలం ఇది. అందుకే ఈ స్థలానికి మనం ఖచ్చితంగా బాధ్యతాయుతమైనటువంటి విలువలు ఈ స్థలానికి ఇవ్వవలసినటువంటి వారమైనామన్న సత్యాన్ని బోధపరుస్తుంది. మూడవది, దిస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షతనిచ్చేటువంటి స్థలం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను జనులకు పెద్దలో నుండి 70 మంది మనుషులను ఆయన పోగు చేసి తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను. ఎందుకు నిలబడాలంట? దే నీడ్ టు ఎక్స్పీరియన్స్ హిస్ రెవల్యూషన్. కిందికి వస్తే మీరు అది ఇంటికి పోయిన తర్వాత చదవనా, అంత భాగం చదివించేంత టైం లేదు. 29 వచనాల వరకు చదివిస్తే, 29 వచనాల వరకు మీరు చదివితే అక్కడ దేవుని ప్రత్యక్షత ఆ 70 మంది పెద్దల మీద, వారిని వెంబడిస్తున్నటువంటి ప్రజల మీద దిగి వచ్చినట్టుగా, వారు అనుభవించినట్టుగా మనం ఆ భాగంలో చూస్తాం. దిస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ రెవల్యూషన్. దిస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ రెవల్యూషన్. నాలుగవది, దిస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ సాంక్టిఫికేషన్. మనల్ని మనం పరిశుద్ధపరచుకునేటువంటి స్థలం. ఇది పరిశుద్ధపరచుకునేటువంటి స్థలం. కీర్తనల గ్రంథము 42వ సంకీర్తన 1వ వచనం. ఆశపడుతున్నట్లు దేవాని ప్రాణము నా కొరకు ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు దృష్టికొనుచున్నది, జీవము గల దేవుని కొరకు దృష్టికొనుచున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. చూడండి, దేవుని సన్నిధిలో అంత ఆసక్తి ఉండాలా. నేను ఎప్పుడు కనబడాలా, నేను ఎప్పుడు ఆ సన్నిధిలో ఉండాలా. మనం ఎప్పుడు సండే టు సండే, సండే టు సండే, సండే ప్రజెంట్ సార్, మళ్ళా సండే వరకు నా ఇష్టం సార్, మళ్ళా సండే వచ్చి ప్రజెంట్ వెళ్ళిపోతున్నాం. నేను చెప్పలేదు నాన్న, మీరే చదివింది, మీరే చదివింది. దేవుని సన్నిధిలో కనపడాలని ఆశపడుతున్నారంట. ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడదను, దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, నేను ఎప్పుడు రావాలా, నేను ఎప్పుడు కనపడాలని ఆసక్తితో ఉండాల్సినటువంటి ప్రజలు ఏమైపోయినారు? జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్. BUSY, బిజీ. బిజీ అర్థం ఏంటో తెలుసా? BUSY, బీయింగ్ అండర్ సాటాన్స్ యోక్ ఈజ్ బిజీ. సాతాను కాడి కింద ఉండడమే బిజీ, అంతకంటే ఏం లేదు. బిజీ విత్ నథింగ్. ఏమైనా పని చేస్తామా? డ్యూటీ ఎంతనైనా మన డ్యూటీ టైం ఎంత? పొద్దున 9కి పోతే ఉద్యోగస్తులు, సాయంత్రం 8 గంటలకు వచ్చారు.
పనికి పోయే వాళ్ళు పొద్దున 6 ఎన్ని గంటలకు వస్తారు చెప్పాలి. పొద్దున 6 ఎవరు లేరులే. 6 ఇప్పుడు వరి మండి ఏమంటారు, నాట్లు వేసేటప్పుడు పొద్దులకు వచ్చినప్పుడు ఆరిపోతారు. మిగతాప్పుడు అంతా 9కి పోయటం లేదు. 9కి పోయి సాయంత్రం 6 గంటలు వస్తారు. 9 నుంచి 12కు 3 గంటలు, 12 నుంచి 6 గంటలు 6, మొత్తం 9 గంటలు పనిచేస్తారు. 24 గంటలు 9 గంటలు పోయింది. ఎన్ని గంటలు ఉంది? 24 గంటల్లో 9 గంటలు పోయింది. ఇంకెన్ని గంటలు ఉంది? 15 గంటలు ఉంటుంది. 15 గంటలు ఉంటుంది. కానీ పనిచేసే గంటలు వదిలిపెడదాం. 15 గంటలు ఉంటుంది. 15 గంటలు నువ్వు తినడానికి 2 గంటలు పెట్టుకో. ఇంకెన్ని గంటలు ఉంది? ఇంకా ఎన్ని గంటలు ఉంది? 13 గంటలు ఉంది. నిద్రపోనికి 2 గంటలు తీసేసుకో. ఇంకా ఎన్ని గంటలు ఉంది? 5 గంటలు. ఈ 5 గంటలు ఏం చేస్తున్నాను? దేవుడు అడిగే ప్రశ్న ఇదే, దేవుడు అడగబోయే ప్రశ్న ఇదే. ఈ 5 గంటలు ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పే కుట్టి సాంపులన్నీ వింటాడు. ఒరే బోధిని కూడా 2 గంటలు తీసుకోపోరా, అంత తినం మనం. 3 పూట్ల అర్ధగంటనే గంటన్నరనే. 2 గంటలు ఇస్తున్నా, తీసుకోపో. 5 గంటలు ఏం చేస్తున్నావు? నో ఆన్సర్. ఆడవాళ్ళు అయితే మేము వంట నీకు కావాలమ్మా, మా అతను 3 గంటలు తీసుకోపో. మిగతా 2 గంటలు నీకు ఎట్టైనా సంభవగలమే. నువ్వు ఎట్టన్నా తప్పించుకోవాలనుకో, నీ గూప పగలకపోతే నన్ను అడుగు. నిజమండి, ఇది వాస్తవం అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీ సన్నిధి నేను ఎప్పుడు వస్తాను, నీ సన్నిధిలో నేను ఎప్పుడు నిలబడతాను. ఆదివారంలో కూడా మనం ఎవరం పనికి పోం. ఆదివారం పోయేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కోట స్తోత్రాలు. ఆదివారం కూడా పనికి పోతారు. వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కాలి. ఇది నా దినమురా నాయన, పనికి పోవాలరా అని అంటే 300 కోసం పోతారు, 3000 ఖర్చు పెట్టుకుంటారు. ఆ 3000 ఎట్ట పోతుందో కూడా తెలుసు, పోతుంది. మనం సంపాదించలేదు, బ్యాంకులో వెళ్తే దాన్ని బొక్క పెట్టినాడు దేవుడు. ఆ బొక్కలతో పోతూనే ఉంటుంది. దేవునికి విరుద్ధంగా మనం ఏం చేయకూడదు, దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా మనం ఏం చేయకూడదు. యూ షుడ్ నో దట్. అది తెలుసుకోవాలి మనం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఆలోచన చేద్దాం. మీటింగ్ విత్ గాడ్ వై అయిపోయింది. వాట్ ఎందుకు దేవుని కలుసుకోవాలి? అసలు అవసరమైంది. ప్రేయర్ వర్షం, ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి మనం కలుసుకోవాలి. ఎందుకు కలుసుకున్నాం? ఏమైనా అవసరం అంత దేవుని కలుసుకోవడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుని ఆరాధించడానికి. అందుకే అంటాడు కదా, దేవుని ఆరాధించడము ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ను ఆరాధిస్తాం. ఎట్ట ఆరాధించాలా? ఆత్మతో. మనము బైబిల్తో కీర్తనలతో ఆరాధన లేదు. ఆత్మ సత్యం లేదు. బైబిల్ కీర్తన ఉంటే సార్ ఆరాధన అయిపోతుంది. అంటే పాటలు పాడితే అయిపోయినా బైబిల్ చదువుతుంది ఆరాధన. ఆరాధన అంటే ఏంటి? హృదయాంతరంగంలో నుండి నీ హృదయ ఆవేదన ఆయనకు సమర్పిస్తే అది ఆరాధన. నేనేం క్రిటిసైజ్ చేయడంలా. యూ నీడ్ టు నో దట్. హృదయాంతరంగంలో నుండి నిజంగా నేను దేవుణ్ణి ఆరాధించి ఉన్నానన్న భావన నీలో కలిగితే అది నిజమైన ఆరాధన. అది కలగడం లేదు నాలుగు నామకే వాసులు. మన ఆరాధనలు ఎట్లుండాలని అంటే ఎగిరి గత్తులేసి సపోర్ట్లు కొడితే అది నిజమైన ఆరాధన అనుకుంటున్నారు. దేవుడు అల్లరికి కర్త కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అల్లరికి కర్త కాదు. అల్లరి జరిగే చోట దేవుడు అసలే ఉండడు. దేవుడు అల్లరికి కర్త కాదు. అంటే అందరూ అల్లరి చేస్తారని నేను చెప్పడంలా, జాగ్రత్తగా ఉండాలి అని నేను చెప్తా ఉన్నాను. అది నేను గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. అందుకే ఈ చదవబడిన దైవలేఖన భాగంలో అద్భుతమైనటువంటి అంశం ఏమనంటే కేవలం కవనెంట్, నిబంధన గురించినటువంటి మాటలు మనకు కనపడతాయి. నిబంధన, దాని హిబ్రూలో బెరిత్ అని అంటారు. బెరిత్ అనగా కూడా మనం చూస్తాం. మనకందరికీ తెలిసినట్టుగా ఆది కాండంలో ఒకసారి చూద్దాం. ఆది కాండము 26వ అధ్యాయము 29 నుంచి 30 వచనాలు చదవండి. నీకు మేలే తప్ప మరేమీ చేయక
నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిని. నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిని. ఎందుకు నిబంధన చేసుకుంటున్నారంట? నువ్వు మా కీడు చేయకుండా ఉండడానికి నిబంధన చేసుకుంటున్నారంట. చూడండి, నిబంధనలలో కూడా రకాలు ఉన్నాయి. ఈ నిబంధన ఎందుకంట? కీడు చేయకుండా ఉండడానికి నిబంధన చేసుకున్నాం. మనం కూడా అట్లే కదా దేవుడిని ప్రార్థన చేస్తాం. దేవా, నేను ప్రయాణం అయిపోతున్నాను, ఎక్కడికైనా ప్రయాణం అయిపోతుంటే ఏం ప్రార్థన చేశారు? మేము ప్రయాణం అయిపోతున్నాము, పోయేటప్పుడు వచ్చేటప్పుడు మాకు ఏ కీడు కలగకుండా నువ్వు కాపాడు తండ్రి. కీడు కలగకుండా ఉండడం కోసం ప్రార్థన. నిన్ను కాపాడేది నువ్వు చెప్పన్నా. మనం చేస్తున్న ప్రార్థన, మేము బయలుదేరిపోతున్నాం, మాకు ఏ ఆపద జరుగుతుంది. పాపం మన దగ్గర చేసిన 2 రోజుల క్రితం 3 రోజుల క్రితము ఆటో యాక్సిడెంట్ జరిగింది. సిరివెల్ల రోడ్డు 2 స్పాట్లో చచ్చిపోయినారు, 1 హాస్పిటల్లో చచ్చిపోయినారు. దాన్ని కళ్ళారా మనల్లో చూసినారు కొంతమందికి జ్వరాలు కూడా వచ్చినాయి. కొంతమందికి ఇప్పటికీ గుండె కారణం లేదు. చూసినారు, కళ్ళారా చూసినారు. ఎందుకో తెలుసా ఈ మాట చెప్పడానికి? ఎప్పుడు మనం పుడతామో ఎప్పుడు చస్తామో మనకు తెలియదు. వాళ్ళు అనుకున్నారు మేము పనికి పోయి వస్తాం సాయంత్రం ఇంటికని బయలుదేరిపోయినారు. మేము పనికి పోయి వస్తాం సాయంకాలం ఇంటికి పోయినారు. పనికే పోలే, ఇంటికి వచ్చేదాన్ని విడిచిపెట్టి. మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో మన చేతుల్లో లేదు. అది మనం తెలుసుకోవాలి. మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో మన చేతుల్లో లేదు. అందుకే నిబంధన బంధంలోకి రా. ఇప్పటికైనా వచ్చేది. మించిపోయింది ఏం లేదు. ఇప్పటికీ నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే ఆయన కృపలో నువ్వు ఉన్నావని జ్ఞాపకం చేసుకో. ఆయన కృపలో నువ్వు ఆశీర్వదింపబడాలని, నువ్వు విడిపించబడాలని, నువ్వు ఖచ్చితంగా సజీవ లెక్కలో ఉండాలని ఆయన ఆలోచన ఉంది. కాబట్టి నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు. ఆ రక్షణ అనుభవంలోకి నువ్వు రావాలన్న ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావన్న సత్యాన్ని ఎదురాన జ్ఞాపకం చేస్తాను. అందుకే యూ నీడ్ టు ఎంజాయ్ హిస్ ఫెలోషిప్. ఆయన యొక్క సహవాసాన్ని నువ్వు సంతోషంగా అనుభవించాల్సిన బాధ్యత నీ మీద ఉందని ఎదురాన జ్ఞాపకం చేయబడతా ఉంది. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూడగలిగితే ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి వివరణ. మేకల యొక్క గొర్రెల యొక్క రక్తంతో కాక స్వరక్తముతో, తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించెను. ఏం రక్తం అంటాను ఆయన? మేకల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు. ఈరోజు ఏం పండగ అమ్మా చెప్పాలా? నేను తెల్లవారినాక చూస్తున్నా ఈ విషయాలన్నీ. చీకట్లో పోయినా కాబట్టి నేను చూడలే. తెల్లవారినాక పేరూరు నుంచి బయలుదేరినాను. ప్రార్థన అయిపోయినాక పేరూరు నుంచి బయలుదేరినాను. ఎవరి చేతిలో చూసినా నల్లకోడే, యాడి వరకు? బడి వరకు, మన బడి వరకు. ఎన్ని కోళ్ళు చూసినాను. ఎందుకు ఆ కోళ్ళు చెప్పాలా? ఎందుకు ఆ కోళ్ళు? నేను మధ్యలో నాతో పాటు వచ్చిన పిల్లలకు ఒకరిని చూపించిన. సిరివెల్లలో కోడి అర్పించేది హిందువుల దేవునికి, కోసేది తురుకోడు. వాడు జవజయాన్ని కత్తి పట్టుకొని ఉన్నాడు. ఇచ్చేది ఏ దేవునికి? కోసే దేవుడు. అంగీకరించడం వాళ్ళ దేవుడు. నాకు తెలియదమ్మా, నేను చూసింది చెప్తున్నా. నాకు తెలియదు, ఆ పంచాయతీలు నాకు తెలియదు, చూసింది చెప్తున్నా.
మేకల యొక్క గొర్రెల యొక్క రక్తముతో కాక ఒకేసారి ప్రవేశించి లోకాన్నంతా విమోచించి ఉంటే ఇంకా లోకం పాపంలోనే ఉందన్న భావనలో ఉంటే ఇప్పుడు చెప్పండి, లోకానికి అవిధేయతనా విధేయతనా? మనం కూడా తక్కువలు కాదు. పెత్తర్ల మాసం ఎంతమంది చేస్తారు? ఏర్లే, కొంతమంది తగ్గినారు, ఈ మధ్య తగ్గింది, లేకపోతే తగ్గులు బాగుండాలి. పెత్తర్ల మాసం విభత్సంగా చేసేవాడు. పెత్తర్ల మాసకి ఏం పొడి వేయాలా? అది నల్ల పొడి. ఏం నల్ల పొడికి వచ్చేది చదివి తెల్ల పొడికి వస్తుంది. నల్ల పొడికి వస్తే ఆత్మలు శాంతిస్తాయండి. ఆలోచన చేయాలి. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. మేకల యొక్క గొర్రెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. వై? నిబంధన కేవలం మానవులతోనే కాదు, సృష్టి అంతటితో దేవుడు నిబంధన చేసుకున్నాడు. సృష్టిలో దేన్ని నువ్వు నాశనం చేసినా దేవుని ఉనికిని నాశనం చేసినట్టే. నువ్వు అనుకుంటున్నావు ఏం కాదులే, ఒక కోడే కదా, ఏం కాదులే, ఒక గొర్రెనే కదా, ఏం కాదులే, ఒక పొట్టేళ్ళే కదా, పైకి పోయినాక నిన్ను కూడా వస్తాడు, అట్టనే వస్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఏం కాదని. God made covenant not only with the people, God made covenant with whole creation. సృష్టి అంతటితో నిబంధన చేసుకున్నాడు. కేవలం మనుషులతో మాత్రమే కాదు, సృష్టిలో ఏ దానికి కూడా మనం కీడు తలపెట్టకూడదు. అందుకే ఆదాముకు ఆజ్ఞ జారీ చేశాడు కదా, నువ్వు కష్టపడి చెమట వచ్చి భూమిని పండించి తింటావు. సృష్టిలోని కోసుకొని తిను, పండుకొని లాక్కొని తినని చెప్పలే. ఏం చెప్పినాడు? కష్టించి చెమట వచ్చి భూమిని పండించి తిను. ఒకవేళ దేవుడు అప్పుడే చెప్పినట్టే సరిపోయింది, కోడిలో కుక్కలో దాంట్లో కోసుకొని తిన్నా అని చెప్పలే. God has concern towards creation. సృష్టి పట్ల దేవుడు ఓ మంచి మనసు కలిగి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు మనం ఆలోచన చేయాలి. ఇది మనం ఆలోచన చేయాలి. చిన్నదానికి పెద్దదానికి మనము ఇల్లు కడితే పొట్టేల కోసం, చెత్తర్ల మాసకు కోళ్ళు కోసం. అంటే నేనేం తినొద్దని చెప్పటంలా, కానీ ఈ కారణాలు చెప్పి మీరు తినడానికి కోసుకోవాలి. కొన్ని దానికి మిద్దెకు కోసి ఏమన్నా మిద్దెకే పెడతారా? మిద్దెకని కోసి తినేది ఎవరు? బాబుగారు వచ్చారనుకుంటాయి. ఏంటివి? బాబుగారు ఓపెనింగ్ చేసిన దేనికి వచ్చారు? ఏమేముంటాయి? అచ్చం గుర్తు ఏడబడితే అంటాయి. ఆ బాబు ఏం చేయాలా? అచ్చం గుర్తు మీద సిలువ వేయాలి. ఏడకొచ్చి నువ్వు ఎవరు? నువ్వు ప్రభు పేరు మీద ఇంటిని ప్రతిష్ఠించుకుంటున్నావా? పొట్టేల పేరు మీద ఇంటిని ప్రతిష్ఠించుకుంటున్నావా? బాబు వచ్చి తండ్రి కుమారుడా పరిశుద్ధాత్మ పేరున ఇంటిని ప్రతిష్ఠించుతున్నాను బాబు వచ్చి చెప్పడం కంటే నువ్వే ముందు ప్రతిష్ఠించుంటావు. దేంతో? బాబు వచ్చి ఏం చేసేది? ఏం చేయాలో బాబు వచ్చి. అందుకే we are not giving proper respect to God. దేవునికి సరి అయిన మర్యాద మానవుడు ఇవ్వటం లేదు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి 11వ వచనంలో అంటాడు, చూడండి, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిజమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్క గొర్రెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. మేలైనది మనకు అందించడానికి అద్భుత
అద్భుతంగా రాశాడు. ప్రధాన యాజకుడుగా వచ్చి ప్రధాన నిందితుడిగా నీ కోసం నా కోసం పిలాతు ఎదురుగా నిలబడ్డాడు. వచ్చింది ప్రధాన యాజకుడుగా, నువ్వు నిలబెట్టింది ప్రధాన నిందితుడిగా. ఏంటంటే మానవుని జీవితం. నిన్ను రక్షించడానికి వచ్చిన ఆయనను ప్రధాన యాజకుడిగా అవసరం ప్రధాన నిందితుడిగా నిలబెట్టాం. అందుకే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. He came us as high priest, but he became big sin. పెద్ద పాపంగా మారిపోయాడు. పెద్ద పాపంగా మన కొరకు మారిపోయాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. పాత నిబంధన రక్తం కేవలం 12 గోత్రాలను మాత్రమే విమోచించింది. కానీ క్రొత్త నిబంధనలో యేసు రక్తం లోకమంతటిని విమోచించింది. 12 గోత్రాలకే కాదు పరిమితం, లోకమంతటికి నేను రక్షకుడిని, నా రక్షణ నేను అందిస్తున్నాను దేవుడు మాట్లాడు. ఆ దేవుణ్ణి విమర్శించే బ్యాచ్ ఒకటి తయారైన స్వార్థం. ఏం చేస్తున్నారు? ఈడు దయ్యం పట్టిన వాడు, ఈడు సమరయుడు. ఏమంటున్నారు? ఈడు దయ్యం పట్టిన వాడు, ఈడు సమరయుడు. మరియమ్మ ఏ మతానికి సంబంధించిన ఆయన? కన్య మరియమ్మ ఏ మతానికి సంబంధించిన ఆమె? యూదా మతస్థురాలు. అంటే యేసు ప్రభు దేనికి వస్తాడు? ఎదురా సమరయుడా? మరి వీళ్ళు ఎందుకు సమరయుడు అంటున్నారు? ఎవరు మాట్లాడుతుంది? అలా తెలియని వాళ్ళు కాదు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు. ఏమని మాట్లాడుతున్నారు? నువ్వు సమరయుడివి, దయ్యం పట్టిన వాడు. ఎందుకంటున్నారు అన్నమాట? కింద రాయబడింది దాని గురించి. అబ్రహాం గురించి మాట్లాడినందుకు ఆ మరణం రుచి చూడడు అని అంటే, అబ్రహాం చచ్చిపోయినాడే, ప్రవక్తలు చచ్చిపోయినారే, నీ మాట నమ్మితే ఎవరు చచ్చిపోరని మాట్లాడుతున్నావే. యేసు ప్రభువును చిక్కున పెట్టాలని చాలా ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అర్థం చేసుకోలేక ఏదో రకంగా ఆయన చిక్కున పెట్టాలన్న ఆలోచన. ఆయన శారీరక మరణం గురించి మాట్లాడలేదు, ఆత్మీయ మరణం గురించి మాట్లాడుతున్నాడు. మన దేహానికి మరణం ఉంది, ఖచ్చితంగా మరణించారు. తర్వాత మన దేహానికి మళ్ళీ దేవుడు ఏం చేశాడు? పునరుత్థాన బలాన్ని ఇచ్చాడు, తిరిగి లేస్తాం. అది మన నిరీక్షణ. అది అర్థం చేసుకోలే, ఎందుకంటే అప్పటికి ఇంకా పునరుత్థానం జరగలేదు. అప్పటి వరకు పునరుత్థానం జరగలేదు కాబట్టి వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు. మనం తెలిసి కూడా మాట్లాడుతున్నాం. చాలా మంది మాట్లాడుతున్నాం. యేసు ప్రభు నిజంగా లేచినాడని రుజువు ఉందా? చాలా మంది అడిగేటువంటి ప్రశ్న. ఢిల్లీకి పోతే ఏం సమాధి ఉంది? ఢిల్లీకి పోతే ఏం సమాధి ఉంది? రాజీవ్ గార్డెన్ పార్టీ. ఆగ్రాకు పోతే ఇంకొక సమాధి, తాజ్మహల్. ఎవరు సమాధి అది? ముంతాజ్. సమాధి మూసినారా తెలిసినారా? మూసిందే తెలిసిందే. ఇంగ్లాండ్ అనుకోండి, ఇంగ్లాండ్ యువరాణి, ఇంగ్లాండ్ మహారాణి, ఆమె సమాధి కూడా వస్తారు. పోతే ఆమె సమాధి మూసిందే తెలిసిందే. పోదాంపాండి, ఇస్రాయల్ పోదాంపాండి, యేసు ప్రభు సమాధి మూసిందే తెలిసిందే. ఎందుకు తెలిసినారు? మూసిండాలి కదా. తెరవబడిన సమాధి లోకానికి సమాధానం చెప్తా అంటే యేసు ప్రభు లేచినాడు అని వీళ్ళు ఏమంటారు? లేచినాడా? ఈ తోమా జరిగాను, తోమా ఒక ఏం పెట్టి నమ్ముతాడు. వీళ్ళు ఏం పెట్టినా నమ్మరు. అందుకే అంటాడు తోమాతో, చూసి నమ్మిన తోమా ఓకే, చూడక నమ్మిన వారు. మనం ధన్యుల్లో ఉన్నామో, ఇంకా ధన్యతలోకి రాకుండా ఉన్నామో ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ రాయబడినటువంటి ఈ సువార్త పాఠ్య భాగంలో ధన్యతలోనికి రానటువంటి జనాంగం ప్రశ్నిస్తూ ఉంది. అబ్రహాం గురించి మాట్లాడుతూ అంటారు కదా, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రహాం పుట్టినప్పుడు ఉన్నావా? దేవాది దేవుడు, త్రియేక దేవుడు
ఉన్నవాడుగా తను తాను నిరూపణ. అందుకే అంటాడు, వాళ్ళతో మాట్లాడుతూ అంటాను, ఎవరైనా మీ మహిమ నాకు అక్కర్లేదురా, మీరు ఏ దేవుడిని కొలుస్తున్నారో ఆ దేవుడే నన్ను మహిమపరుస్తున్నాడు రా అని చెప్తా ఉన్నాడు. ఇంకా వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోయింది. ఏం తీసుకున్నారు? రాళ్ళు తీసుకున్నారు. పట్టణం రాళ్ళు తీసుకున్నారు. యేసు ప్రభువుకే అవమానాలు, కొట్టడాలు ఉన్నాయి. మనల్ని అవమానించినా పెద్దగా పట్టించుకోకూడదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఒక మాట అంటే మనం ఇంకొక మాట అంటే ఏమవుతుంది? యుద్ధం పెరుగుతుంది. ఏమనుకోకుండా స్వచ్ఛం ఉన్న బాగుండవు కదా అనుకోతే ఏ సమస్య లేదు. మనకట్ట కాదే, వాడు ఒక మాట అన్నాడు కాబట్టి మనం ఎన్ని మాట్లాడాలా? వీలైతే 2 లేకపోతే 3 మాటలు అనేది వాడు నన్ను అన్నాడు కాబట్టి నేను మన దొమ్మలు తుల్లేటట్టు కొట్టేదే. ఇంకెక్కడుందండి యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రేమ? ఎక్కడుందండి యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రేమ? నా ఈ 14-15 సంవత్సరాల సర్వీసులో చాలా మంది నన్ను అన్నారు. నేను ఇంతవరకు ఎవరిని ఒక మాట తిరిగి అడగా. చాలా మంది నన్ను అన్నారు, నేను ఒక మాట తిరిగి అడగా అన్నాను కూడా. ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే, నేను దేవుడి పని చేస్తున్నా కాబట్టి నన్ను ఎవరైనా అంటే ఎవరన్నట్టు అన్నాడు. నా పిల్లల్ని ఎవరు ఏమన్నా నా కనుకూటు పుట్టిన వారితో అనేవాళ్ళని చూసుకుంటాను. కాబట్టి నేను ఎవరిని ఏమన్నా, ఎవరు ఏమన్నా సదా దేవుని సేవలో. ఎందుకంటే నేను వచ్చింది దానికోసం. యేసు ప్రభువునే తిట్టారు నేనెంత, యేసు ప్రభువునే కొట్టికి రాళ్ళు తీసుకున్నారు నేనెంత. ఐఎమ్ రెడీ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు, క్రైస్తవుడు అంటే ఆ మనస్సాక్షి కలిగి ఉండాలి. వి కుడ్ నాట్ బ్లేమ్ అదర్స్. ఇతరులను నిందించకూడదు, ఇతరులను అవమానపరచకూడదు. నిందిస్తూ అవమానపరిస్తే నువ్వు క్రైస్తవునివి కాదు. రాసిపెట్టుకో. ఒకరి గురించి తప్పుగా ఎప్పటికీ మాట్లాడకూడదు. ఒకరి గురించి తప్పుగా ఎప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడితే అది నీకే దెబ్బ. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిబంధన బంధంలోకి తిరిగి కట్టబడి ప్రభువుకు నమ్మకమైన బిడ్డలుగా జీవించగలగడానికి కావాల్సిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు.